అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎన్ శివనాగేశ్వరరావు గారు రచించిన నేను నాటిన మొక్కలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జీవితం చాలా అసంతృప్తిగా అనిపిస్తుంది. కొద్ది రోజులుగా కాదు, కొద్ది సంవత్సరాలుగా. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆలోచిస్తూ ఉంటాను, కారణం ఏమిటా అని. నాకు ఇష్టమైనట్లు జీవించటం లేదు. నా జీవితం నా చేతుల్లో లేదు. ఎవరో నడిపిస్తున్నారు. నేను ఒక మరబొమ్మలా ఎవరివో ఆదేశాలను పాటిస్తూ జీవితం గడుపుతున్నాను. అదే నా అసంతృప్తికి కారణం. నా అసంతృప్తికి కారణం తెలుసుకున్న నేను అందులోంచి బయటపడటానికి మార్గాలు అన్వేషించలేకపోలేదు. అయితే అమలు చేయడంలోనే విఫలమవుతున్నాను. డిగ్రీ పూర్తి చేశాను. ప్రభుత్వోద్యోగం సంపాదించాను. అందరిలా ఎన్నో ఆశలతో జీవితంలో ప్రవేశించాను. పెళ్ళయింది. కాత్యాయని నా జీవితంలోకి ప్రవేశించింది. అక్కడ్నుంచే పోరాటం మొదలైంది. తను నన్ను తనకిష్టమైన రీతిలో మలుచుకోవటానికి ప్రయత్నించింది. అది నాకు నచ్చలేదు. నేనులా జీవించాలన్నది నా కోరిక. అయితే అదంత తేలికైన విషయం కాదని త్వరలోనే అర్థమైపోయింది. కాత్యాయని అందరిలాంటిది కాదు. తను అనుకున్నది సాధించటానికి ఎంతకైనా తెగించే మనిషి. అమ్మ నాకు ప్రాణం. తనకు నేను తప్ప మరెవరూ లేరు. అది తెలిసి కాత్యాయని అమ్మను మాతో ఉంచుకోవడానికి ఎంత మాత్రమూ ఇష్టపడలేదు. ఎంతగానో నచ్చజెప్పాను. గొడవలు జరిగాయి. కాత్యాయని పంతం వీడలేదు. ఆత్మహత్య ప్రయత్నం చేసింది. 10 మంది 10 మాటలన్నారు. ఆ దెబ్బకు నేను కాత్యాయనికి లొంగిపోయాను. మనసు చంపుకొని అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించాను. ప్రాణప్రదంగా ప్రేమించే అమ్మను అలా వృద్ధాశ్రమంలో వదిలి రావటం నాకు బాధ కలిగించింది. అంతకంటే మరణం నయం అనిపించింది. అమ్మ ఓదార్పు మాటలే నన్ను నిలబెట్టాయి. కాలం సాగింది. పిల్లలు పుట్టారు. భర్త పాత్రతో పాటు తండ్రి పాత్ర కూడా పోషించవలసి వచ్చింది. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే కాస్త నయం. వాళ్ల ఆటపాటలు, చిన్నారి చేష్టలు మనసుకు కాస్త సంతోషం కలిగించేవి. పిల్లలు పెద్దవారయ్యారు. నా మనసుకు ఆ కాస్త ఆనందం కూడా దూరమైంది. నాకంటే కాత్యాయని చేతిలో పవర్ ఎక్కువని పిల్లలు అర్థం చేసుకున్నారు. తెలివిగా ఆ పక్షంలో చేరిపోయారు. నేను ఒంటరినైపోయాను. కాత్యాయనితో పాటు పిల్లలు కూడా నా మీద జోకులు విసిరేవారు. వాళ్ళు చూస్తుండగా చిన్నగా నవ్వేవాడిని. మనసులో మాత్రం భయంకరమైన బాధ అనుభవించేవాడిని. వృద్ధాశ్రమంలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు నా బాధలు చెప్పుకునేవాడిని. అమ్మ నా బాధ పంచుకునేది. నాకు ఓదార్పునిచ్చేది. అది ఎంతో కాలం సాగలేదు. అమ్మ మరణించింది. ఆ ప్రేమ బంధం తెగిపోయింది. అందరికీ దూరంగా పారిపోవాలి అనిపించేది. కాని బాధ్యతలు అడ్డు తగిలేవి. భార్యాబిడ్డలు నాకు సహకరించకపోయినా వాళ్ల పోషణ నా బాధ్యత అనుకునేవాడిని. అనుకోవడమే కాదు, ఆచరణలో చూపేవాడిని. నాకొచ్చే జీతంలో నా కోసం ఖర్చు పెట్టుకునేది చాలా తక్కువ. ఎక్కువ మొత్తం భార్యాబిడ్డలను ఆనందపరచడానికి, వాళ్ళు సుఖంగా ఉండేలా చూడటానికి ఖర్చు పెట్టేవాడిని. అయితే వాళ్లకు ఆ స్పృహ ఉండేది కాదు. మమ్మల్ని చూడవలసిన బాధ్యత నీది, నీ చావు నువ్వు చావు అన్నట్లు ఉండేది వాళ్ల ధోరణి. కాత్యాయనికి నా మీద అనుమానం ఉండేది. వేరే ఆడవాళ్లతో సంబంధాలున్నాయేమోనన్న అనుమానంతో తరచూ ఆఫీస్కు వచ్చి నా గురించి వాకపు చేస్తూ ఉండేది. 10గురిలో నాకు చులకనగా ఉండేది. కాత్యాయనితో చెప్పి చూశాను, అలా రావద్దని. తను నన్ను ఖాతరు చేయలేదు. నా మనసుకు ఒంటరితనం మరింత ఎక్కువైంది. నా ప్రపంచం చిన్నదైపోయింది. నాలో నేను కుచించుకుపోసాగాను. నాది తప్పని తెలుసు. భార్యాబిడ్డలే లోకం కాదు, ఇంకా ప్రపంచం ఉంది. వాళ్ళు నాకు సంతోషం ఇవ్వనప్పుడు మిగిలిన వారితో కలిసిపోవాలని, నా మనసుకు సంతోషం కలిగించే పనులు చేయాలని అనుకునేవాడిని. కాని చిత్రంగా అలా చేయలేకపోయేవాడిని. కాని మనసు మాత్రం ప్రతి క్షణం దేనికోసమో ఆరాటపడుతూ ఉండేది. ఏదో చేయాలని ఉవ్విళ్ళూరేది. అయితే ఏం చేయాలో బోధపడేది కాదు. అలా సంవత్సరాలు గడిచాయి. పిల్లలు డిగ్రీ స్థాయికి వచ్చారు. వాళ్ల చదువులు అంతంత మాత్రంగా ఉండేవి. క్రమశిక్షణ ఉండేది కాదు. అది నాకు నచ్చేది కాదు. మంచి మాట చెబితే పెడచెవిన పెట్టేవారు. వాళ్ళందరికీ దూరంగా పారిపోవాలన్న ఆలోచన బలపడసాగింది. బలవంతంగా కంట్రోల్ చేసుకునేవాడిని. కొడుక్కి ఉద్యోగం, అమ్మాయికి పెళ్లి జరిపిస్తే నా బాధ్యతలు తీరిపోతాయి. అప్పుడు అందరికీ దూరంగా ఉందామనిపించేది. అలా జరుగుతుందా అన్న అనుమానం కూడా మనసుని పట్టి పీడించేది. కాని అలా జరగలేదు. కాలం అంత దూరం నన్ను సాగనివ్వలేదు. జరిగిన ఒక సంఘటన నా మనసుని బండబారేలా చేసింది. మనోనేత్రం తెరుచుకునేలా చేసింది. ఆ రోజు సాయంత్రం ఎప్పటిలానే ఆఫీస్ నుంచి బయలుదేరాను. ఇల్లు ఆఫీస్కి దగ్గరే. అందుకే కాలినడకన వస్తున్నాను.
మధ్యలో గుడి వీధి ఉంది. ఆ గుడి దగ్గర చాలా మంది పోగే కనిపించారు. ఏమైందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. జనాన్ని తప్పించుకొని మధ్యలోకి వెళ్ళాను. అక్కడ ఒక పసికందు కనిపించింది. జనం మాటలను బట్టి ఎవరో తల్లి బిడ్డను కని గుడిమెట్ల దగ్గర వదిలి వెళ్ళినట్లు అర్థమైంది. జనం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారే గాని గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డను ఎవరూ దగ్గరికి తీయలేదు. ఆ దృశ్యం చూసి నా హృదయం ఆర్ద్రమైంది. పసిబిడ్డను దగ్గరికి తీయాలి అనిపించింది. కాని మనసు ఇంటి దగ్గర పరిస్థితులను బేరీజు వేసింది. నేనా పసిబిడ్డను నాతో పాటు ఇంటికి తీసుకెళ్తే కాత్యాయిని ఆ పాపను దగ్గరికి తీయలేదు కదా. నన్ను నానా మాటలు అంటుంది. ఎప్పటిలా నా హృదయం భయంతో వెనక్కు తగ్గింది. అయితే క్షణం మాత్రమే. మరలా హృదయంలో తెలివైన ధైర్యం ప్రవేశించింది. దగ్గరకు వెళ్లి ఆ పసిబిడ్డను ఎత్తుకుని హృదయానికి హత్తుకున్నాను. అంతవరకు ఎంతో అశాంతి అనుభవించిన హృదయానికి మనశ్శాంతి దొరికినట్లు అనిపించింది. అక్కడి వారితో ఈ బిడ్డను నేను తీసుకెళ్తాను, ఒకవేళగాని ఈ బిడ్డ తల్లి వస్తే మా ఇంటికి పంపండి అని చెప్పాను. అక్కడ చాలా మందికి నేను తెలుసు. ఎవరూ ఏం మాట్లాడలేదు. పసిబిడ్డతో ఇంటికి నడుస్తుంటే హృదయంలో భయంగా అనిపించలేదు. అడుగులు తడబడలేదు. ప్రశాంతంగా గేటు తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాను. నా చేతిలో పసిబిడ్డను కాత్యాయిని చూసింది. ఎవరు అని కళ్ళతోనే ప్రశ్నించింది. చెప్పాను. ఎవరో తల్లి కని వదిలేసిపోయింది, అందుకే తెచ్చాను, ఇక మీదట మనతోనే ఉంటుంది అని చెప్పాను. అంతే. కాత్యాయిని ఒక్క ఉదుటున ఎగిరిపడింది. దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తీసుకొస్తే ఒప్పుకుంటాననుకున్నావా? అయినా నీకు దాని తల్లికి ఏదో కనెక్షన్ ఉండుంటుంది, అందుకే తెచ్చావు. ఆ దరిద్రం ఇక్కడ ఉండేటట్లయితే నేను నా బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని బెదిరించింది. నేనేం మాట్లాడలేదు. కిచెన్లోకి వెళ్లి పాలు తెచ్చి పసిపాపతో తాగించాను. ఆ తర్వాత నెమ్మదిగా చెప్పాను, మీరెక్కడికి పోనక్కర్లేదు, నేనే పోతాను అని. నా మాటల్లోని నిశ్చింత కాత్యాయిని పసిగట్టింది. ఎక్కడికి పోతావు అని రెట్టించింది. ఇంతలో పిల్లలొచ్చారు. నానా, అమ్మ చెప్పినట్లు చెయ్యి అని అమ్మను సమర్థించారు. నేను వాళ్ళ వంక నిర్లిప్తంగా చూశాను. అప్పటికే నా హృదయం ఒక నిర్ణయం తీసేసుకుంది. అంతవరకు అర్ధరహితం అనిపించిన నా జీవితానికి ఏదో అర్థం దొరికినట్లు అనిపించింది. ఆ క్షణమే ఆ పసిబిడ్డను ఎత్తుకుని బయటకు తిరిగాను. ఎక్కడికి? కటువుగా అడిగింది కాత్యాయిని. చిన్నగా నవ్వి, విశాల ప్రపంచంలోకి అని చెప్పాను. మరలా వెనక్కి వస్తే ఒక్కడివే రావాలి, ఆ దరిద్రాన్ని మాత్రం తేవద్దు అని ఖచ్చితంగా చెప్పింది కాత్యాయిని. అలానే అని చెప్పి బయటకు నడిచాను. ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లో బస చేశాను. నా ఒడి చేరిన అభంశుభం తెలియని పసికందు నాకు జ్ఞానబోధ చేసినట్లు అనిపించింది. భవిష్యత్తు నిర్దేశితమైంది. నెల గడిచింది. ఆలోపు చాలా సంఘటనలు జరిగిపోయాయి. నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. చాలా మంది వారించారు. నేను ఖాతరు చేయలేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షల వరకు వచ్చాయి. అందులో సగం కాత్యాయిని పిల్లల పేరున డిపాజిట్ చేశాను. మిగిలిన డబ్బుతో ఊరికి కాసింత దూరాన 1/2 ఎకరం స్థలం కొన్నాను. అందులో ఒక కుటీరం నిర్మించాను. ఆ కుటీరానికి ప్రేమాలయం అనే పేరు పెట్టాను. నేను ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు లక్షలు తగలేసి అనాథ శరణాలయం పెట్టినందుకు కాత్యాయిని వచ్చి రగడ చేసింది. నోటికి వచ్చినట్లు తిట్టింది. నేను నా ప్రశాంతతను కోల్పోలేదు. ఒకటే మాట చెప్పాను, అబ్బాయి చదువు పూర్తి చేయిస్తాను, అమ్మాయి పెళ్లి జరిపిస్తాను, నీ భక్తికి లోటు లేకుండా చూస్తాను, మరిక నా జోలికి రావద్దు అని చెప్పాను. కాత్యాయిని తిట్టుకుంటూనే పోయింది. నేను చేసిన పనికి మిత్రులు కొందరు విమర్శించారు, మరికొందరు అభినందించారు. నేనేం పట్టించుకోలేదు. నేనేం చేస్తున్నానో నాకు తెలుస్తుంది. నా మనసుకెంత సంతోషంగా ఉందో అనుభవం అవుతుంది. ఆ సంతోషానికి దూరం కాదలుచుకోలేదు. నెమ్మదిగా ప్రేమాలయం ఉనికి 10 మందికి తెలిసింది. తొలుత ఒకరిద్దరితో మొదలైన అనాథల రాక నెమ్మదిగా పెరిగింది. ఏడాది తిరిగేసరికి ప్రేమాలయంలో మొత్తం 25 మంది అనాథలు పోగయ్యారు. వారిలో ఏడాది పసిబిడ్డ నుంచి 10 ఏళ్ల వరకు పిల్లలున్నారు. వారందరికీ నేనంటే ప్రాణం. ఫాదర్ ఫాదర్ అంటూ నా చుట్టూనే తిరుగుతూ ఉండేవారు. ప్రేమాలయం మొదలుపెట్టాక మంచి పనికి సహాయం చేసేవాళ్లు చాలా మంది ఉంటారని ప్రాక్టికల్ గా తెలుసుకున్నాను. చందాల రూపంలో మంచి మొత్తమే పోగయ్యేది. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రేమాలయంలో పిల్లలకు చదువు చెప్పసాగారు. ఒకప్పుడు నేను జీవితం ఎలా ఉండాలని కోరుకునేవాడినో ఇప్పుడు అలానే ఉంది. హృదయంలో ప్రేమ 10 మందికి పంచిపెడుతున్నాను. అనాథ పిల్లల స్వచ్ఛమైన ప్రేమ ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచం కొత్తగా కనిపించసాగింది. మరో 2 ఏళ్లు గడిచాయి. నా కొడుకు ఇంజనీరింగ్ చదువు పూర్తయి బొంబాయిలో ఉద్యోగం వచ్చింది. అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. కన్యాదానం చేశాను.
పెళ్లి సమయంలో కాత్యాయని ఏం గొడవ చేయలేదు. జీవితంలో దెబ్బతిన్న దానిలా మౌన ముద్ర దాల్చింది. అంతటితో నా బాధ్యతలు ముగిశాయి. నాకొచ్చే పెన్షన్ తీసుకోమని కాత్యాయనికి చెప్పాను. మౌనంగా సమ్మతించింది. ప్రేమాలయంలో నేనే స్వయంగా ఎన్నో మొక్కలు నాటాను. అవి మెల్లగా పెరిగి పెద్దవి కాసాగాయి. కొన్ని మొక్కలకు రంగురంగుల పూలు పూయసాగాయి. వాటిని చూస్తుంటే ఎంతో సంతోషం కలిగేది. మొక్కలతో పాటు పిల్లలు కూడా పెద్దవారు కాసాగారు. జీవితం సంతోషంగా గడిచిపోతున్నది అనుకున్న సమయంలో మనసులో ఒక దిగులు చేరింది. అది మెల్లగా పెద్దదై మనసుకు అశాంతిని కలుగజేసాగింది. అదేమంటే, నేను 60వ ఒడిలో పడబోతున్నాను. ఇంకెంతకాలం బ్రతుకుతానో. ఒకవేళ నాకేదైనా అయితే ఏ ప్రాపకం లేని ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏమిటి అనేదే ఆ దిగులు. మనసుకెంతగా ధైర్యం చెప్పుకున్నా ఆ దిగులు నన్ను వదిలిపోలేదు. మనసులో చేరిన దిగులు నా ఉత్సాహాన్ని కొంతవరకు దెబ్బతీసింది. మునుపటిలా సంతోషంగా ఉండలేకపోతున్నాను. నా ఫీలింగ్స్ పిల్లలు తెలుసుకోలేకపోయారు గాని నేను నలతగా ఉన్నట్లు అర్థం చేసుకుని ఆందోళన వెలిబుచ్చారు. వారి చిన్నారి చేతులతో నాకు జ్వరం వచ్చిందేమోనని ఒళ్లంతా తడుముతుంటే నాకు కళ్ళు చెమర్చాయి. నాకేం కాలేదు, బాగానే ఉన్నాను అని నచ్చజెప్పాను. అయినా వాళ్ల బాధ తీరలేదు. వాళ్ళందరూ గుంపులు గుంపులుగా చేరి నా గురించి మాట్లాడుకుంటున్న దృశ్యం నాకు ముచ్చట గొలిపింది. పిల్లలందరికీ ఒక లీడర్ ఉన్నాడు. వాడి పేరు గోవిందు. వాడి వయసు 12 ఏళ్లు. తల్లిదండ్రుల యాక్సిడెంట్లో చనిపోతే బంధువులు ఎవరూ చేరదీక ప్రేమాలయం చేరాడు. పిల్లలందరూ ఏం చెప్పారో గోవిందు నా దగ్గరికొచ్చాడు. ఏం గోవిందు అని అడిగాను. ఫాదర్, మీకో మాట చెప్పాలి అన్నాడు గోవిందు. చెప్పు అన్నాను చిరునవ్వుతో. మీరీ మధ్య నలతగా ఉంటున్నారు. మునుపటి ఉత్సాహం సంతోషం కనిపించడం లేదు. అది మా అందరికీ బాధగా ఉంది. అందుకని మీరు కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి. ఇది పిల్లలందరి కోరిక చెప్పాడు గోవిందు. వాళ్ల అభ్యర్థన నా హృదయాన్ని తాకింది. సంతోషాన్ని కప్పిపుచ్చుకుంటూ, మరి నేను విశ్రాంతి తీసుకుంటే ప్రేమాలయాన్ని ఎవరు చూసుకుంటారు అని అడిగాను. నేను చూసుకుంటాను ఫాదర్. పిల్లలందరినీ మీరెలా ప్రేమగా చూస్తారో నేను అలానే చూస్తాను. ఎవరికి ఏ ఇబ్బంది రానివ్వను. చంటి పిల్లలకు తిండి తినిపిస్తాను. పెద్ద పిల్లలకు చదువు చెప్తాను. గాడ్ ప్రామిస్, నన్ను నమ్మండి అన్నాడు. ఒక బలమైన పవనం నన్ను తాకినట్లయింది. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇన్ని రోజులు నేను నాటిన మొక్కలు నేను లేకపోతే ఎవరు నీరుపోస్తారని బాధపడ్డానే కాని ఆ మొక్కలు పెద్దవవుతున్నాయని, ఎందరికో నీడనివ్వబోతున్నాయన్న సత్యాన్ని విమర్శించాను. గోవిందు మాటలు నాకు ఆ సత్యాన్ని బోధపరిచాయి. గోవిందుని దగ్గరగా తీసుకుని ప్రేమగా బుగ్గ ముద్దాడాను. మీరందరూ ఉండగా నాకే దిగులు లేదు. ఇక మీదట లోకంలోని సంతోషమంతా నా సొంతం అన్నాను. గోవిందుకు ఏమర్థమైందో. థ్యాంక్ యూ ఫాదర్ అని నా చేతిని ముద్దాడాడు. గోవిందు వెళ్లి పిల్లలకు ఏం చెప్పాడో అందరూ ఉత్సాహంగా గంతులు వేసాగారు. పిల్లలు ఎదుగుతున్న మహావృక్షంలా కనిపించారు నాకు. నా దృష్టి తోటలోని పూల మీద పడింది. అవి చిరుగాలికి కదలాడుతూ నన్ను పలకరిస్తున్నట్లు అనిపించింది. నేను నాటిన మొక్కల నుంచి వస్తున్న పరిమళం నన్ను దివ్యలోకాలకు తీసుకువెళ్ళింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.